ఇవాళైతే మార్నింగ్ లేట్ అయిపోయిందని టిఫిన్ తినకుండా క్లాస్‌కైతే వెళ్ళాను. క్లాస్‌లో అయితే సార్ క్లాస్ చెప్తుంటే నా పుట్టలో మాత్రం ఆకలేస్తుంది. ఇంక మన దరిద్రం ఎప్పుడు మన చుట్టూనే ఉంటుంది కదా! సార్ క్లాస్‌లో క్వెషన్ గూడా అడిగేశారు. నేనైతే ఏదో చెప్పేసి పీజీకైతే వచ్చాను. పీజీలో చూస్తే ఆ ఫుడ్ చూస్తే చాలా బాధేసింది. ఇలాంటి సమయంలోనే మమ్మీస్ గుర్తొస్తారు. ఇంట్లో అయితే మా మమ్మీ తెచ్చి తెచ్చి పెడితే వద్దు వద్దని ఓవర్ యాక్షన్ చేస్తాను. ఇక్కడ చూడండి ఆకలితో చచ్చిపోతున్నాను. ఇంక ఫైనల్‌గా ఈ చపాతీ చూసి ఎగ్ కర్రీ చేసుకుందామని ఫిక్స్ అయ్యాము. షాప్‌కైతే వెళ్ళిపోయాము. ఇక్కడైతే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్స్ ఉన్నాయి. దీంట్లో ఇంకా మనం కొన్ని తినను కూడా లేదు. సర్లే ఫ్యూచర్‌లో తిందామని ఫీల్ అయ్యేసి కావాల్సినవైతే తీసుకొని మళ్ళీ రిటర్న్ అయితే పీజీకి వచ్చేసాము. ఇంకివే మనం తెచ్చిన ఇంగ్రీడియెంట్స్ అయితే. ఆనియన్స్ కట్ చేసేసి వంట అయితే స్టార్ట్ చేసేసాము. ఇంకా చపాతీస్‌లోకైతే కొంచెం కర్రీ పక్కన తీసేసి ఎగ్ రైస్ అయితే కలిపేసాము. మన ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా చపాతీ విత్ ఎగ్ కర్రీతో అయితే తినడం స్టార్ట్ చేసాము. ఈ కాంబినేషన్ అంటే నాకు చాలా ఇష్టం. ఇంకా ఎగ్ రైస్ కూడా కొంచెం తినేసి ఫైనల్‌గా కర్డ్ రైస్‌తో అయితే ఎండ్ చేసాము. ఎన్ని ఐటెమ్స్ ట్రై చేసినా ఫైనల్‌గా కర్డ్ రైస్ తింటే మాత్రం ఆ ఫీల్ వేరే ఉంటది. ఇంక ఈవినింగ్ అయితే చాయ్ పెట్టుకొని తాగేసాము. మా పీజీలో అయితే ఈరోజు బిర్యానీ పెట్టారు. ఇంకా అది కూడా తినేసి ఈ రోజునైతే ఇలా ఎండ్ చేసాం గైస్. ఇవాళ ముచ్చట్లయితే ఇవే.